మొన్న దేవుడికి పూర్ణం బూరెలు చేశాను కదా, మన సబ్స్క్రైబర్ రెసిపీ షేర్ చేయమని అడిగారు. ఒక టీ గ్లాస్ శనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ లో వేసేసి ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసేసి 6 విజిల్స్ తెప్పించాలి. ఇంకో బౌల్ లోని ముందు రోజు నైట్ ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల రైస్ నానబెట్టుకున్నాను. సేమ్ మనం దోసల పిండికి ఎలా నానబెట్టుకుంటామో అలాగా. దీన్ని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలి. కాకపోతే కొంచెం తిక్కగా ఉండాలి, దోసల పిండి లాగా పలచగా ఉండకూడదు. ఇందులో చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల షుగర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల శనగపప్పు బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. దీన్ని గరిటతో మెత్తగా మెదుపుకుని ఇప్పుడు ఇదే కుక్కర్ లోని ఒక గ్లాసు బెల్లం పౌడర్ వేసుకున్నాను. పౌడర్ లేకపోతే బెల్లం తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కాసేపు అలా ఉడికిచ్చాను. దగ్గరికి చిక్కబడుతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజు లో ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మొత్తం అన్ని ఉండలు చేస్తే ఇగోండి ఇన్ని ఉండలు అయ్యాయి. ఇప్పుడు వీటిని ఈ దోసల పిండిలో బాగా ముంచేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేయడమే. నాకు ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువైంది. మీరు చేసుకున్నప్పుడు బూరు మునిగేలాగా ఆయిల్ వేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయండి. పూర్ణం బూరెలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి.